అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగురుగాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా వాక్య భాగాన్ని చదువుకుందాము. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనము. నా ప్రియుడు నావాడు నేను అతని దానను పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైన ప్రాముఖ్యమైన సమయంలో ప్రభువా, కొద్ది నిమిషములు మీరు మాతో మాట్లాడమని అడుగుతూ ఉన్నాము. నాయన, నీ బిడ్డలు ప్రభువా, నీ మాటలు వినాలని ఆశపడుతూ ఉన్నారు. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడవు నీవు మాత్రమే గనుక ఈ ప్రాముఖ్యమైన సమయంలో ప్రభువా నాయన, నీ మాటలను మాకు వినిపించండి. మీరే స్వయముగా మాట్లాడి మహిమ పొందుకోమని మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్న మంచి బోధకుడుగా ఉన్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి కార్యక్రమాన్ని ఆదరిస్తూ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా మా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సమయంలో చక్కగా మరి దేవుని వాక్య భాగాలని మనము ధ్యానిద్దాము. చదివినటువంటి వాక్య భాగము చాలా శ్రేష్టమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి భాగము. పరమగీత గ్రంథమును మనం గమనించినట్లయితే దీనిలో పెండ్లి కుమార్తె యొక్క రూపము, అలాగే పెండ్లి కుమారుని యొక్క రూపమును మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం. వధువు సంఘము ఏ విధముగా సిద్ధపడాలో మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ అద్భుతముగా మరి రాయబడినటువంటి మాట, పెండ్లి కుమార్తె అంటున్నటువంటి మాట, ప్రియురాలు అంటున్నటువంటి మాట, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను అని చెబుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. అసలు ఎవరు ఈ ప్రియుడు, ఎవరు ఈ మాట చెబుతున్నారు అని మనం గమనించినట్లయితే ప్రియుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. మరి ఈ మాట చెబుతున్నటువంటి ప్రియురాలు ఎవరు అంటే సంఘము. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఈ మాట చెబుతున్నటువంటి ప్రియురాలు ఈ మాట చెప్పాలి అంటే కనుక ఎలా ఉండాలి అంటే ప్రియుడుగా ఉన్నటువంటి లేదా వరుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడిన తరువాత ఈ మాట చెప్పడానికి ఒక అర్హత అనేది ఏర్పడుతుంది. దేవునికి స్తోత్రం. సంఘము అనేది ఎలా ఏర్పడుతూ ఉంది అని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో కడగబడిన తరువాత సంఘముగా ఏర్పడుతూ ఉన్నారు. ఈ సంఘము వధువు సంఘముగా లేదా వధువుగా లేదా పెండ్లి కుమార్తెగా లేదా గొర్రె పిల్ల భార్యగా, ఇంకా చెప్పాలంటే ప్రియురాలుగా పిలువబడుతూ ఉంది. ఈరోజు నా ప్రియుడు నావాడు, నేను అతని దానను అనేటటువంటి చెప్పేటటువంటి అంతస్తు సంఘము పొందుకుంటే ఆ సంఘము ఎవరో కాదు, మనమే ఆ సంఘమై ఉన్నాము. ఆ సార్వత్రిక సంఘము లేదా వధువు సంఘము ఎవరు అంటే కనుక విశ్వాసులే ఆ సంఘమై ఉన్నారు. పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, ఎవరైతే ప్రభువు రక్తములో కడగబడతారో, ఎవరైతే ప్రభువును విశ్వసిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఆయన అడుగు జాడల్లో ఎవరైతే నడుచుకుంటారో, ఆయన ఆజ్ఞలను అనుసరించి ఎవరైతే ముందుకు సాగుతారో, ఆయన దివ్య లక్షణాలు ఎవరైతే కలిగి వాటిని హద్దుకుని ముందుకు వెళతారో వారు మాత్రమే వధువు సంఘముగా పిలవబడుతున్నారు. వధువు సంఘములోనికి చేర్చబడి వధువులుగా పిలవబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియురాలు అంటున్నటువంటి మాట ఏమిటి అంటే నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. చాలా అద్భుతమైనటువంటి మాట. ఈ మాట ఒక హక్కుతో చెబుతున్నటువంటి మాట. ఈ మాటను మనం గమనించినట్లయితే, పరిశీలన చేసినట్లయితే ఇది ఎలాగుంది అంటే కనుక నావాడు, నా సొత్తు, నా సొంతము అని ప్రియురాలు తన హక్కుని చెబుతున్నట్టుగా కనబడుతుంది. పరమగీత 2:16 నా ప్రియుడు నావాడు అని చెప్పినటువంటి మాట చాలా అద్భుతంగా మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. గమనించాలి.
ఆదికాండము మనం గమనించినట్లయితేనండి, మొదటి గ్రంథము, 66 పుస్తకాల్లో మొదటి గ్రంథము ఆదికాండము. ఈ ఆదికాండములో దేవుడు వివాహ వ్యవస్థను పెట్టాడు. ప్రారంభము వివాహముతో ప్రారంభమైంది. అలాగే బైబిల్ గ్రంథములో చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథము, అనగా 66వ పుస్తకం ప్రకటన గ్రంథము, వివాహముతో ముగుస్తూ ఉంది. అంటే ప్రారంభము వివాహముతో ప్రారంభమయ్యి ముగింపు వివాహముతో ముగిస్తూ ఉంది. ప్రారంభములో మనం గమనించినట్లయితే ఆదాము అవ్వముల యొక్క వివాహము కనబడుతూ ఉంటే, ముగింపులో కడపటి ఆదాముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి, అలాగే సంఘముగా ఉన్నటువంటి వధువు సంఘముగా పిలువబడినటువంటి మనకు మరి వివాహము అనేది జరుగుతున్నట్టుగా అక్కడ చెప్పబడుతూ ఉంది. మరి చాలా ప్రాముఖ్యమైనది వివాహము, అన్ని విషయముల కన్నా ఘనమైనదిగా దేవుడు ఎంచమని ఎబ్రీ పత్రికలో స్పష్టంగా పౌలు భక్తుడి ద్వారా దేవుడు రాయించారు. మరి ఆదిలో జరిగినటువంటి వివాహాన్ని మనం గమనించినట్లయితే ఒక హక్కుతో కూడినటువంటి వివాహముగా ఇది కనబడుతూ ఉంది. చదువుదాం. ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము నుంచి 24వ వచనం వరకు ఉన్నటువంటి భాగము. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను ఆ ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. ఒక గొప్ప నిర్మాణము దేవుడు ఇక్కడ చేస్తూ ఉన్నాడు. ఆదాము నిర్మించినటువంటి నిర్మాణము లేదా ఆదాము నిర్మించినటువంటి విధానం మనం గమనించినట్లయితే చాలా అద్భుతమైనది. మట్టిలో నుంచి దేవుడు ఆదామును తీసినట్టుగా మట్టిని తీసి దాన్ని మరి బొమ్మగా చేసి చక్కని రీతిలో దానికి రూపాన్ని ఇచ్చి ఆదాముగా ఏర్పాటు చేశాడు. నాసికారంధ్రములోనికి జీవవాయువు, ఎవరి జీవవాయువు అంటే దేవుడే జీవవాయువును ఊదినట్టుగా ఆయన యొక్క జీవవాయువును ఆ నాసికారంధ్రాల్లోనికి ఊదగా నరుడు జీవాత్మాయను, అనగా జీవించేటటువంటి ఆత్మగా ఆయన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. తీయబడినటువంటిది మన్నులో నుంచి తీయబడినటువంటి దేహమే అయినప్పటికీ, మట్టి దేహమే అయినప్పటికీ, ఈ మట్టి దేహాన్ని వట్టి దేహముగా విడిచిపెట్టకుండా దేవాది దేవుడే ఆ యొక్క వట్టి దేహములోనికే జీవాత్మను ఊది జీవించే ఆత్మగా నరునిగా నిర్మించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఆదాము అని పేరు పెట్టడం జరిగింది. ఆ తరువాత క్రమములో ఆ ఆదాములో నుంచి ఒక ఎముకను తీశాడు. ఎన్ని ఎముకలు ఉన్నాయి అంటే మనం గమనించినట్లయితే 206 ఎముకలు ఉన్నాయి మానవ దేహములో. 206 ఎముకల్లో ఏ ఎముక ఆయన ముట్టుకోలేదు, కానీ ఈ ప్రక్కటెముకను మాత్రమే ముట్టుకున్నాడు. చాలా అద్భుతమైనటువంటి సృష్టి. ఆదాము మట్టిలో నుంచి తీయబడితే లేదా భూమిలోంచి తీయబడితే ఆదాములోంచి తీయబడినదే భార్యగా వచ్చినటువంటి అవ్వమ్మ. ప్రక్క స్థానం ఇచ్చాడు. ప్రక్కలో నుంచి ప్రక్కటెముకలను తీసి ఆ ఎముకకు చక్కని రూపాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ఎముకను స్త్రీగా మలిచాడు. ఆ చేసిన తరువాత ఆదాము గారి దగ్గరికి తీసుకొచ్చాడండి. ఆదాము ఎదురుగుండా అవ్వమును పెట్టాడు దేవుడు. ఆదాము చూస్తూ ఉన్నాడు. ఆదాము చూస్తూ చక్కగా మొట్టమొదటిగా ఒక పాట రాశాడండి ఆదాము. చదువుదాం. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి చాలండి, ఇది నారి అనబడును అనే మాట ఏ విధంగా కనబడుతుందంటే నాది అనబడును అని చెప్పేశాడు ఆదాము. అంటే నా ప్రక్కటెముకల్లోంచి ఒక ఎముక, నా ఎముకల్లోంచి ఒక ఎముక, నా మాంసములో మాంసము అయినటువంటి ఈమె నాది అని స్వీకరించాడు. ఎక్కడి నుంచి ఆమె వచ్చిందంటే ఆదాములో నుంచే వచ్చింది. ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడంటే భూమిలో నుంచే వచ్చాడు. ఈ భూమి ఎలా ఏర్పడిందంటే దేవుడు నిర్మించాడు, దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ సృష్టి అంతా కూడా దేవుని ఏర్పాటులో ఉంది. మానవ నిర్మాణం అంతా దేవుని ఏర్పాటులో ఉంది. మానవునిలో దేవుడు స్త్రీ నిర్మించాడు. ఆ స్త్రీ నిర్మాణాన్ని బయటకు తీశాడు. ఏదేమైనా స్త్రీ పురుషులను దేవుడు నిర్మించినట్టుగా తన హస్తముల చేత ఆయన ఏర్పాటు చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అప్పుడు మరి ఈ యొక్క ఆదాము అంటున్న మాట, ఈమె నారి అనబడును, అనగా నాది అనబడును అని చాలా చక్కగా ఆయన చెప్పాడు అక్కడ. అంత మాత్రమే కాదండి, అక్కడ దేవుడు చెప్తున్నట్టు మాట 24వ వచనం, కాబట్టి పురుషుడు
తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. వాక్యం ఇచ్చినటువంటి దైవ జనాంగమా గమనించాలి. భార్యాభర్తలు ఇరువురు కూడా ఏక శరీరం అవుతూ ఉన్నారు. వారి యొక్క ఆలోచనలు ఒకటవ్వాలి, వారి యొక్క ఉద్దేశాలు ఒకటవ్వాలి, వారి పని అంతా కూడా ఒకటవ్వాలి. అప్పుడే వారి యొక్క దాంపత్య జీవితము చక్కగా ముందుకు వెళుతుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎలాంటి సమస్యలు ఉండవు, ఎలాంటి గొడవలు ఉండవు, ఎలాంటి విభేదాలు ఉండవు. ప్రేమ కలిగి ముందుకు వెళ్ళాలి. వెళ్ళేలాగా దేవుడు డిజైన్ చేశాడు. దేవునికి స్తోత్రం. వారు ఇరువురు కూడా ఏకమవుతూ ఉన్నారు. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఈ మాట విని చాలామంది ఏమనుకుంటారంటే, తల్లిని తండ్రిని విడిచిపెట్టాలేమనుకుంటారు. కాదు, అది కాదు అర్థము. ఇద్దరు ఏక శరీరం అవుతారు అంటే కనుక వారు ఇరువురు కూడా తల్లిదండ్రులకి ఎలాగ ఉన్నారంటే కనుక ఇద్దరు కాదు, ఒక్కరేగా కనబడుతూ ఉన్నారు. ఇద్దరు కలిసి తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామలు కావచ్చు, చక్కగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. గమనించాలి. అబ్బాయికి వివాహం అయింది, కోడలు ఇంటికి వచ్చింది. ఇప్పుడు కోడలుగా చూడడము కాదు, అబ్బాయిలో సగభాగము అనగా అబ్బాయే. ఇక అలాగే ఈ అబ్బాయి అత్తవారింటికి వెళ్ళినప్పుడు వారు కూడా అలాగే చూసుకోవాలి. ఇద్దరు ఒకటే, విడదీయడానికి వీలు లేదు. ఇద్దరి మధ్యలోనికి ఒకవేళ వీళ్ళు విడదీసేటటువంటి ప్రయత్నం చేస్తే అది చాలా పెద్ద పాపము. దేవుడు ఏర్పాటు చేసినటువంటి వారిని మనం విడదీసే వారముగా ఉండకూడదు. అలాంటి కార్యక్రమాల్లో ఎవరైనా ఉంటే కనుక జాగ్రత్త, దేవుడు ఊరుకోడు. దేవుడు జత చేసినటువంటి వారిని విడదీసే హక్కు మనకు లేదు. ఇక్కడ చక్కగా మరి వారిద్దరిని ఏకము చేశాడండి. ఆదాము అయితే మట్టికి చాలా చక్కని మాట అంటున్నాడు, నాది అంటున్నాడు. అవును, చాలా చిత్రం ఏమిటంటే ఎవరికైనా కానీ మన వాళ్ళని పరిచయం చేస్తున్నప్పుడు మా అమ్మగారు అంటారు, నాన్నను పరిచయం చేస్తున్నప్పుడు మా నాన్న, మా అమ్మ. అలాగే మనం చూసినట్లయితే మా అక్క, మా తమ్ముడు, మా అని చెప్తాం. కానీ భార్యను పరిచయం చేస్తున్నప్పుడు ఏమని చెప్తాం? నా భార్య అంటాం. నా అమ్మ అని అంటామా? అను. మా అమ్మ లేదా మా అమ్మగారు, మా నాన్నగారు అంటాం. కానీ నా నాన్నగారు అంటామా? అను. కానీ భార్య విషయంకి వస్తే మా భార్య అని అంటాం కాదు, కానీ నా భార్య అంటే ఇట్స్ నాది. ఆదాము పలికిన మాటే నేటికి కూడా కంటిన్యూ అవుతూ ఉంది. చాలా అద్భుతమైనటువంటి మాట. అంటే దేవుని దృష్టిలో భార్యాభర్తలు ఇరువురు కూడా ఏక శరీరం. అదే కాన్సెప్ట్ ఇక్కడ ఆది కాండములో కనబడుతున్నటువంటి వివాహము. ఆది దంపతులకు జరిగిన వివాహం అది. వేరు చేయబడిన మరలా ఏకమయ్యారు. కాడపటి ఆదాముగా వస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు వరుడుగా వస్తూ ఉంటే వధువుగా సంఘమునకు జరిగేటటువంటి వివాహము, వధువు సంఘమునకును అలాగే యేసుక్రీస్తు ప్రభువారికి జరిగే వివాహము కూడా అలాంటిదే. అనగా ఇక్కడ అవ్వమ్మ ఏ విధముగా అయితే ఆదాములోని కలిసిపోయి ఏకమైపోయిందో అలాగే వధువు సంఘము కూడా వరుడైన యేసుక్రీస్తు ప్రభువారిలోనికి ఏకమయ్యేటటువంటి రోజు రాబోతూ ఉంది. అదే పెండ్లి విందు, అదే పెండ్లి కార్యక్రమము. దేవునికి స్తోత్రం. మరి ఆయన వరుడుగా ఉన్నాడు, మనం వధువుగా మారాలి, వధువు సంఘములోనికి చేర్చబడాలి. ఇది సాధ్యమా? సాధ్యమే. చూద్దాం వాక్యం. 1 కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. అద్భుతమైనటువంటి మాట. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి రక్తములో కడగబడతారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో, ఎవరైతే ఆయనను సేవిస్తారో, ఎవరైతే ఆయనను దైవ కుమారుడుగా భావిస్తారో, ఎవరైతే ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటారో వారందరూ కూడా విలువ పెట్టి కొనబడిన వారే. వారికి అనగా మనకు, మన దేహం మీద మనకు అధికారము లేదు. మన దేహము మీద అధికారము యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఉన్నది. సిద్ధపరచుకునేది ఆయనే, సిద్ధము చేసుకునేది ఆయనే. జాగ్రత్త. చిత్రమైన మాట ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు పవిత్రుడు, పరిశుద్ధుడు. ఆయన గురించినటువంటి చరిత్ర. వరుడు ఎలా ఉంటే వధువు కూడా అలాగే మార్చబడాలి. అప్పుడే కదా వాళ్ళిద్దరికి సూట్ అవుతుంది.
మరి ఆఖరణ జరగబోయే వివాహములో వధువు సంఘములోనికి మనం వెళ్ళాలి. ఇక్కడ డైరెక్ట్ స్టేట్మెంట్ కనబడతా ఉంది, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను అని మనము చెప్పగలగాలి అంటే కనుక ఖచ్చితముగా వరుడు కలిగిన లక్షణాలన్నీ కూడా వధువు కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. 7:26. పవిత్రుడును, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లక్షణాలు కనబడుతున్నాయి. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకముగా ఉన్నాడు ఆయన. ఇలాంటి లక్షణాలు మనం ఆయనలో ఉంటే మరి మనలో కూడా లక్షణాలు ఉండాలి. వస్తాయి ఆ లక్షణాలు. ఎలా వస్తున్నాయంటే ఎప్పుడైతే మనము మారు మనసు పొందుకొని ఎప్పుడైతే మనము ఆయన రక్తములో కడగబడుతున్నామో అప్పుడే మన పాత జీవితం అంతా కూడా గతించిపోతుంది. మనము నూతన సృష్టిగా చేయబడతాము. ప్రభు యొక్క లక్షణాలతో మనము అద్దబడతాము. రక్షింపబడినటువంటి మనము ఆ రక్షణను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. దాన్ని గనక నిర్లక్ష్యము చేసినట్లయితే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఉదాహరణ, ఇస్కరియోతు యూదా రక్షింపబడ్డాడు కానీ ఆ రక్షణను కోల్పోయాడు. ఘోరమైనటువంటి చావుకు గురి అయిపోయాడు. చరిత్రలో హీనుడిగా మిగిలిపోయాడు. దొంగగా, ద్రోహిగా, అది ఇలాంటి వాడు పుట్టకుండా ఉంటేనే మేలు అనేటటువంటి పేరు పొందుకుని చచ్చిపోయాడు. ఇస్కరియోతు యూదా రక్షణ పొందుకున్నాడు. రక్షించే ప్రభు ప్రక్కనే ఉన్నాడు, ప్రభువుతోనే ఉన్నాడు, ప్రభువు కూడానే ఉన్నాడు, ప్రభువుతోనే తిన్నాడు. ప్రభు పరిచర్యలో పాలిబాకుసుడు కూడా అయ్యాడు. కానీ చివరి వరకు ఆ రక్షణను నిలుపుకోలేదండి. ఈరోజు రక్షణ పొందుకుంటే సరిపోదు. ఆ రక్షణను కాపాడుకుంటున్నావా లేదా ఆ రక్షణను కోల్పోయేటటువంటి కోణములో వెళ్ళిపోతున్నావా? లోకము ఒకవేళ నిన్ను మరుగు చేస్తుందేమో. జాగ్రత్త, తస్మా జాగ్రత్త. చాలా జాగ్రత్తగా మనము జీవించాలి. లేకపోతే ఎత్తబడేటటువంటి గుంపులో మనం ఉండము. ఎత్తబడవలసిందే. విడవబడేటటువంటి గుంపు కాదు మనముది, ఎత్తబడేటటువంటి గుంపు మనము. అలా వెళ్ళే ప్రయత్నమే మనము చేయాలి. రేపపాట్లో జరగబోయే కార్యక్రమం అది. 2వ రాకడ. మధ్య ఆకాశంలోనికి ప్రభువు చేస్తారు. మేఘాల మీద ఆయన ఉంటాడు. దేవదూత వచ్చి ఒక్కను రేపపాటులో తీసుకుని వెళ్ళిపోతుంది. అలా రెప్పపాటులో వెళ్ళే అంతస్తులోనికి మనం వెళ్ళాలి అంటే మనం పొందుకున్న రక్షణను చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. పవిత్రముగా ఉండాలి, నిష్కల్మషముగా ఉండాలి. దోషాలు మనలోనికి రానివ్వకుండా, ద్వేషాలు మనలో లేకుండా, సనుగుడు గుణము మనలోనికి రాకుండా, కోపమునకు చోటు ఇవ్వకుండా, అసూయ, ద్వేషము ఇలాంటి భయంకరమైన లక్షణాలు మనలో లేకుండా, గర్వానికి చోటు ఇవ్వకుండా మనము జీవించినట్లయితే ఎగిరి మేఘమెక్కగలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేదా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ చదువుదాం. ప్రకటన గ్రంథం 1:8. అల్ఫయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఈయన ఆది అంతమై ఉన్న దేవుడుగా, ఆల్ఫా ఒమేగాగా ఉన్నాడు. ఈయన మన కొరకు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. కానీ ఆది నుంచి ఉన్నవాడు ఈయన. అబ్రహాము కన్నా ముందు నుంచే ఉన్నాను నేను అని చెప్తాడు. కాబట్టి అలాంటి దేవుడు మనము సేవిస్తున్న దేవుడు. ఆయనే వరుడుగా ఉన్నాడు, మనం వధువుగా మారాలి. మరి అందము విషయంకి వస్తే ఆయన అందం గురించి అంటే పరమగీతం చూడండి ఎంత బాగా చక్కగా వివరించారు. 5వ అధ్యాయము. మరి వరుడు అందంగా ఉంటే వధువు కూడా అందంగా ఉండాలి కదా, మందంగా ఉంటే కుదరదు కదా. పరమగీతం 5వ అధ్యాయము. అంటే మందంగా ఉండమంటే మందమతులుగా ఉండకూడదు, అది నేను చెప్పేది. 5వ అధ్యాయం 10వ వచనం. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది. అతని తల వెంట్రుకలు కాక పక్షముల వలె కృష్ణవర్ణములు. అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గొవ్వల వలె కనబడుచున్నవి. ఇలా ఆయన యొక్క అందము చాలా అద్భుతముగా ఉంది. ఇంకొక మాట 2:3 కూడా చదివితే, అడవి వృక్షములో జల్దరి వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు.
మరి ఎంత సుగుణాల సంపన్నుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు వరుడుగా ఉంటే వధువుగా పిలువబడుతున్నటువంటి మనము ఎలా ఉండాలి? ఏ సౌందర్యం కలిగి ఉండాలి? ఆయన సౌందర్యం ముందు మనము ఏమైనా సరిపోతామా? ప్రశ్నించండి. సరిపోతామా అంటే సరిపోతాం. ఆయన చూచేది నీ ఆంతరంగిక సౌందర్యాన్ని చూస్తున్నాడు. నీ పై రూపం ఆయనకు అక్కర్లా. నువ్వు నలుపైనా పర్లా, తెలుపైనా పర్లా, నువ్వు పొట్టైనా పర్లా, పొడుగైనా పర్లా, లోవైనా పర్లా, సన్నమైనా పర్లా, నువ్వు చదువుకున్నా చదువు లేకపోయినా పర్వాలా, నువ్వు ఎలా ఉన్నా కానీ నీ మనస్సును ఆయన చూస్తూ ఉన్నాడు. నీ మనస్సు ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ మనస్సు కలిగి ఉన్నారో క్రీస్తు యేసునకు కలిగిన ఇట్టి మనస్సు మీరు కలిగి ఉండండి అనే మాట ఏదైతే ఉందో అది నీ జీవితంలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు కలిగిన మనస్సు, ఆ మనస్సు దీన మనస్సు, ఆ మనస్సు కలిగి ఉండాలి. అదే ఆయన చూస్తున్నాడు. తగ్గించండి, ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. నేను తగ్గాల్సిందే, ఆయన హెచ్చాల్సిందే అని అన్న బాప్తిస్మిచ్చి యోహాను వలె నేను సాత్వికుడను, నేను పరమ సాత్వికుడను అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారి వలె ఆయన దీనుడే కానీ దీనుడుగా వచ్చాడు, హీనుడుగా వచ్చాడు. అలా మనం మారిపోవాలి. దీన మనసు మనం కలిగి ఉండాలి. దీన మనసు మనం కలిగి ఉండాలంటే ముందుగా మనం మారు మనసు కలిగి ఉండాలి. అలా ఉన్నట్లయితే మనము నా ప్రియుడు నావాడు, నేను అతని దానను అని మనము చెప్పగలము, ఎగిరి మేఘం ఎక్కగలము. ముందు మారు మనసు పొంది దీన మనసును వస్త్రంగా ధరించుకోవాలి. ఇది 1వ లక్షణం. 2వ లక్షణము ఆత్మానుసారులుగా మనం మారిపోవాలి. శరీరానుసారులుగా మనం ఉండకూడదు. శరీర క్రియలను పక్కన పెట్టేయాలి, వాటిని విడిచిపెట్టాలి. ఆత్మానుసారులుగా మనం మారిపోవాలి. శరీర క్రియలు చాలా భయంకరమైనవి, వాటిని మనం విడిచిపెట్టాలి. జారత్వము కావచ్చు, అపవిత్రత కావచ్చు, కామకత్వం కావచ్చు, ఇవన్నీ కూడా మనము, ద్వేషము, కోపము, ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టేయాలి. శరీర క్రియలన్నీ కూడా నశించిపోవాలి. మనము ఆత్మ ఫలము ఫలించే వారముగా మారిపోవాలి. అప్పుడే మనము ఎగిరి మేఘం ఎక్కగలము. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, అలాగే ఆశా నిగ్రహము, ఇవి కలిగి అనగా ఆత్మఫలము 9 లక్షణాలతో ఉన్నటువంటి ఆత్మఫలం మనం ఫలించాలి. ఇది 2వది. ఇక 3వదిగా మనం గమనించినట్లయితే ఎగిరి మేఘం ఎక్కాలి అంటే కనుక, వధువుగా మనం పర్ఫెక్ట్గా కనబడాలి అంటే కనుక ఆయన ప్రార్థనాపరుడుగా ఉన్నాడు కనుక మన జీవితంలో కూడా ప్రార్థన ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి, విసుకక ప్రార్థన చేయాలి, విడుదల కలిగి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఎడతెగకుండా మనం ప్రార్థన చేయాలి అనగా ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. ఆయన వేకువజామునే ప్రార్థించే తత్వం కలిగిన వాడై ఉన్నాడు. ఇప్పటికీ కూడా మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. విజ్ఞాపన ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. ఇతరులను క్షమించే ప్రార్థన మనము చేయవలసిన వారమై ఉన్నాము. ఇతరులను క్షమించాలి తప్ప దూషించకూడదు, ద్వేషించకూడదు, ఎవరి మీద కోపాన్ని పెంచుకోకూడదు. ఈ లక్షణాలన్నీ మనలోనికి రావాలి. ఎందుకంటే ఈ లక్షణాలన్నీ కలిగిన వాడే యేసుక్రీస్తు ప్రభువారు. సుగుణాల సంపన్నుడు ఆయన వరుడుగా ఉండాలి. మన వధువుగా మారాలి అంటే కనుక, వధువు సంఘంలోనికి మనము చేర్చబడాలి అంటే కనుక, ఎత్తబడాలి అంటే ఖచ్చితముగా ప్రార్థన వాళ్ళలోనికి మనం అందరము చేరువైపోవాలి. ఇది 3వది. 4వది వాక్య పఠనము కలిగిన వారమై ఉండాలి. వాక్యాన్ని మన గుండెలను నింపుకోవాలి. 5వది ఆయన స్తుతించే అనుభవం కలిగిన వాడు. మనము కూడా స్తుతించే అనుభవంలోనికి వెళ్ళిపోవాలి. అలాగే సాక్ష్యము కలిగి మనం ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. రాకడ తలంపు కలిగి ఓపికతో కనిపెట్టే వారముగా మనం ఉండాలి. ఈ లక్షణాలన్నీ కూడా వధువు కలిగి ఉంది. మనము కలిగి ఉన్నట్లయితే గనక మనము కూడా వధువు సంఘములోనికి చేర్చబడతాము. అప్పుడు అనొచ్చు మనం అందరం కూడా, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. ఈ మాట పట్టుకుని మనము ఎగిరి మేఘం ఎక్కగలము. అట్టి ధన్యత దేవదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. ఇదిగో కొద్ది నిమిషం మీరు మాతో మాట్లాడ్డ ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. అవును ప్రభువా, ఎగిరి మేఘం ఎక్కడానికి కృప చూపించండి ప్రభువా. నాయన నీ బిడ్డలు ప్రభువా, నాయన ఏ బాధలో ఉన్నారో తెలియదు కానీ తండ్రి, ఏ ఇబ్బందిలో ఉన్నారో సమస్య ఎరిగిన వాడు నీవే కనుక వారి సమస్యలు, శోధనలు అన్నీ కూడా తొలగించి వేసి శాంతి సమాధానాన్ని బిడ్డలకు దయచేసి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడికి వందనాలండి, సంఘానికి వందనాలండి. వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలండి. మరి మాదైతే రావులపాలెం అండి. మా అబ్బాయి, మా తోటికోళ్ళ గారి అబ్బాయి అండి. ఇక్కడ సాలెలా నడుపుతున్నారంటండి. మొన్న జూన్ 29వ తారీఖునండి మేము చర్చి యానివర్సరీ అనండి. మామూలుగా మేము ఇద్దరు వచ్చామండి, మా వారు నేను వచ్చాం. వస్తాయండి సాక్షికునండి. మా వారు అన్నారు మనం కూడా 7 వారాలు వెళ్దామన్నారండి. 7 వారాలు మేము అంశం పెట్టుకుని వచ్చామండి. ఇది మాకు 8వ వారం. 7 వారాల్లో అయితే మేము ఎన్నో అంశాలు పెట్టుకుని వచ్చామండి. మరి ఈ 7 వారాల్లో అండి దేవుడు మాకు ఆరోగ్యాలు ఇచ్చాడండి. మెయిన్ ఏంటంటే అండి ఆయనకి గుండెల్లో నొప్పి తగ్గిందండి.
నాకు కూడా అండి షుగర్ వచ్చేసండి, మీరు ఎలా పడితే అలా అయిపోయాను. అయితే అండి నేను కానుకోలేకపోయానండి. కానుకోలేకపోతే అండి ఇక్కడికి వచ్చిన 2 వారాలు వచ్చామండి, 3వ వారం ఇంక మళ్ళీ రావాలి. అంతకు ముందు రోజునండి దేవుడు మరి నాకు బయలుపరిచండి, షుగర్ హాస్పిటల్ వెళ్ళి కృప దయచేసండి. షుగర్ నాకు బయట పెట్టండి దేవుడు, నాకు ఆరోగ్యం ఇచ్చారండి. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించింది కాక. ఈ యొక్క శాలకు రావడం ద్వారా దేవుడు ఎంతో అద్భుతాశ్చర్య కార్యములు 7 వారాల్లో వీరి జీవితాల్లో చేస్తున్నారు. వీరి భర్త గారికి గుండె నొప్పిని దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చి ఉన్నారు. అలాగే ఈ కుమార్తెకి షుగర్ నుంచి దేవుడు విడుదల దయచేశారు. నార్మల్ రిపోర్ట్ని దేవుడు ఇచ్చారు. ఈ చిన్న సాక్ష్యములు దేవుడు దీవించును గాక. ఆమేన్. మరణాత మహిమ స్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము. అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. ప్రార్థన అవసరతలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. చాలా సంతోషము. అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేస్తున్న సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. అదేమిటంటే, దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటినీ విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది. మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్ట అన్ని విడిచిపెట్టి వచ్చాను. ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవా పరిచర్యను దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు. చూస్తున్నటువంటి ఈ యొక్క ఈ షెడ్లో మేము ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము. 1 సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకం లేకుండా చక్కని రీతిలో మరి ఈ శాల కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే, కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు. మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి, లేకపోతే బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది. మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. ఆశ అయితే మాకుంది, కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు. అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆగకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దీన సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితముగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా, మీ యొక్క చేయూతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే అవుతూ ఉంది ఫోన్ నెంబరు. ఆ నెంబర్కి ఫోన్ చేయండి, స్వయంగా నేనే మాట్లాడతాను. ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక.